ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యముల నుంచి నెహెమీయా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నములను సఫలం చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేము నందు మీకు భాగమైనను స్వాతంత్ర్యమైనను జ్ఞాపక సూచన లేదని ప్రత్యుత్తరం ఇచ్చితిమి. ప్రియమైన వాళ్ళారా, నెహెమీయా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో అందుకు నేను అని నెహెమీయా మాట్లాడుతున్నమాట. నెహెమీయా మాట్లాడుతున్నాడు ఏమనంటే, ఆకాశమందు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు అని మాట్లాడుతున్నాడు. తన జీవితంలో దేవుని యొక్క ఔన్నత్యము చూడగలుగుతున్నాడు. తన జ్ఞానం చేత, తన వివేచన చేత దేవుణ్ణి గ్రహించినాడు. ఎక్కడున్నాడని గ్రహించినాడు? ఆకాశమందు నివాసి అయి ఉన్న దేవుడు. మన జీవితంలో దేవుని యొక్క ఉన్నతమైన స్థాయిని, స్థితిని ఎరిగినప్పుడు మాత్రమే ఆయన మీద మనం ఆధారపడతాం. మనకి ఈ లోకంలో ఎవరైనా డబ్బున్నోళ్ళు తెలిస్తే, వారికి ఆస్తి ఎంత ఉన్నదో తెలిస్తే, మన సమస్య వారు తీర్చగలుగుతారని తెలిస్తే వారి దగ్గరకు పోయి మనము ఆ సమస్య గురించి చెప్పుకుంటాం, వారు తీరుస్తారని ఆశపడతాం. కానీ ఏ మనుషుని కూడా నమ్ముకున్నా ఏం సాయం రాదు. ఈ భక్తుడు మన దేవుని యొక్క స్థాయి ఎక్కడుందంటే ఆకాశమందు నివాసి అయిన దేవుడు అని ఎరిగినాడు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదట మన దేవుడు ఆకాశమందు నివాసి అయిన దేవుడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా భూమి మీద ఉన్నారు, మన దేవుడు ఒక్కడే ఆకాశమందు ఉన్న దేవుడు. ఆయన ఘనుడు, ఆయన ఉన్నతుడు, అందరికి పైగా ఉన్న దేవుడు అనే విషయం మనం మర్చిపోదు. రెండోది, దేవుడు తానే మా యత్నములను సఫలం చేయును. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఒక మంచి విశ్వాసముతో మాట్లాడుతున్న మాట నెహెమీయా. దేవుడు తానే మా యత్నములను సఫలం చేస్తాడంటే సంపూర్ణమైన నమ్మకంతో, సంపూర్ణమైన విశ్వాసంతో ఆయన యందు మొరపెట్టినట్టుగా, ఆయన వైపు చేతులెత్తినట్టుగా చూస్తుంది ఈ మాట. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్న మాట ఇది. క్రైస్తవులమై విశ్వాసులమైన మనము అనేక సార్లు ఈ పరిపూర్ణమైన విశ్వాసం లేక అనేక విషయాల్లో ఓడిపోతున్నాం. ఆయనతో స్పష్టంగా మా యత్నములను సఫలం చేయును. ఎంత గట్టి నమ్మకం, చిన్న అనుమానం కూడా లేకుండా ఉంది. ప్రభునందు ప్రేమ, ఇలాంటి స్థిరమైన నమ్మకాన్ని మనం పట్టుకొని ఉండాలి. కొన్నిసార్లు మనం ఎట్లా అంటే పని చేస్తుంటాం, అవుతుందో కాదో, ప్రార్థన చేస్తున్నాం కానీ జరుగుతుందో జరగదో, ఇట్లాంటి సరి అయిన స్థిరమైన విశ్వాసం లేకుండా ఉంటుంది. అయితే మనం నెహెమీయాను చూసి స్థిరమైన మా యత్నములను సఫలం చేయి దేవుడు గనుక అని చెప్తున్నాడు. ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకున్నాము. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో నువ్వేదైనా కట్టాలంటే, నువ్వేదైనా బాగు చేయాలంటే మొట్టమొదట ఆయన యొక్క స్థాయి నీకు తెలవాలి. ఆయన ఆకాశమందున్న దేవుడు అని తెలవాలి. రెండోది, ఆయన యందు నేను పూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వేదన్నా కడితే, అంటే కట్టడం అంటే ఒక కుటుంబాన్ని కట్టడం అవసరం, ఒక సంఘాన్ని కట్టడం అవసరం, ఒక విశ్వాస గుంపును కట్టడం అవసరం, మందిరం కట్టడం అవసరం. ఇదేది కట్టినా ఆయనకు మహిమ వస్తుంది. ఒక ఇద్దరు వివాహం చేయాలంటే వారిని కట్టినట్టే, వారిని కట్టాలంటే ఆయన యందు విశ్వాసం ఉంటేనే కట్టగలుగుతాం. కొంతమందిని సమాజంగా సమకూర్చాలంటే దేవుని మందిరంగా సంఘంగా కూర్చాలంటే ఆయన యందు ఆధారపడితేనే కట్టబడతాం. ప్రతి ఒక్కరు హృదయము ఈనాడు కూలిపోయింది. దేవుని యందు సరి అయిన విశ్వాసం లేక, దేవుని యొక్క స్థాయిని తెలియక ఈనాడు దేవుడు ఆకాశమందున్నాడనే విషయం మర్చిపోయి ప్రతి ఒక్కరు కూలగొట్టుకొని నేనే గొప్ప, నేనే గొప్ప, నేనే గొప్ప, నేనే అందరికన్నా పెద్ద అని ఈనాడు సంఘంలో విర్రవీగుతున్న పరిస్థితులు. నేనే సీనియర్, నేనే పెద్ద, నాది మాట చెలామణి కావాలి అని ఎంతమంది విర్రవీగట్లేదు. హృదయాలు పలిగిపోయినాయి. ఆ హృదయాలు మరలా కట్టబడాలంటే ఆయన ఆకాశమందున్న దేవుడు అని గుర్తు చేసుకో, ఆయన యందు పూర్ణమైన విశ్వాసం పెట్టుకో. అప్పుడు నీ హృదయం నా హృదయం కట్టబడుతుంది. ఆ తర్వాత కొందరు హృదయాలు కట్టగలుగుతాం, కొన్ని కుటుంబాలు కట్టగలుగుతాం, సంఘం కట్టబడుతుంది. ఇవి లేకుండా, ఆయన స్థాయి తెలుసుకోకుండా, ఆయన యందు విశ్వాసం లేకుండా మనము ఇవాళ ఎన్నో మందిరాలు కడుతున్నాం.
అన్ని 2, 3, 4 ఇట్లా కూలిపోతున్నాయి సంఘాలు. విశ్వాసుల్లో, సేవకులలో, బోధకులలో వాక్యం ఎరిగిన వారు సైతం వారి హృదయాలు కూలిపోయి ఉన్నాయి. వాటి విషయంలో పట్టింపు కలిగి ఈ వాక్యం ఆధారం చేసుకొని మన దేవుడు ఆకాశం అందున్నాడు, మనం ఆయన యందు పూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. తర్వాతనే కట్టుటకు పూనుకుంటే ఆశీర్వదింపబడతాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. నెహెమ్యా వలె మేము కూడా విశ్వాసంతో నిన్ను అడిగి కట్టగలుగుటకు సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.